హలో హాయ్ అండి అందరికీ. ఇక్కడ నేను ఈరోజు దోసపిండి ఎలా చేయాలో, అలాగే మసాలా ఎలా చేయాలో, ఆలు ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. నేను ఇక్కడ 2 గ్లాసులు రేషన్ బియ్యం తీసుకున్నానండి. అలాగే మినపప్పు ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను, హాఫ్ గ్లాస్ తీసుకున్నాను. అలాగే 1 స్పూను మెంతులు, అలాగే సోయా బీన్స్ అండి, ఇవి 2 గుప్పెళ్ళు తీసుకున్నాను. ఇది హెల్త్కి చాలా మంచిదండి. దోశలకు కానీ మనం కర్రీస్లోకి కూడా వాడుకుంటే చాలా మంచిది. సో అలాగే ఇక్కడ శనగపప్పు, నేను ఇది కూడా ఒక గుప్పెడు తీసుకున్నాను. సో ఇలా అలాగే ఒక గుప్పెడు అటుకులు, పోహా, ఇలా అన్నీ యాడ్ చేసుకొని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా నీళ్ళు పోసుకొని ఒక 10-12 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ వేసిన తర్వాత నేను ఇక్కడ ఒక 10 గంటలు నానబెట్టుకున్నానండి. సో ఇలాగా 10 గంటల తర్వాత బాగా పప్పు నానుతుంది, చూసారా? పప్పు బియ్యము అవన్నీ బాగా మెత్తగా నానిపోతాయి అన్నమాట. ఇలా నానిన బియ్యాన్ని మనం ఒక మిక్సీ జార్లకు తీసుకొని కొద్దిగా వేసుకుంటూ ఇలా కొద్దిగా వేసుకుంటూ వాటర్ కూడా చూసుకొని వేసుకోవాలండి. ఎక్కువగా వాటర్ యాడ్ చేయకూడదు. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు. సో ఇప్పుడు చూద్దాం. మన కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. దోశకి ఎప్పుడు ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు, ఇలాగే ఉండాలన్నమాట. సో ఇలాగా బాగా మెత్తగా అవ్వాలండి, బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగే బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి మనం పిండి అంతా యాడ్ చేసుకుందాం. ఇలా మిగతా బియ్యం కూడా కొద్దిగా వేస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకొని మనం ఇలా దోశ బ్యాటర్ని రెడీ చేసేసుకోవాలి. సో ఇలా అయింది కదా, అంతా ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని ఈ నైట్ అంతా నానబెట్టేసుకోవాలండి. ఇది నైట్ నానిన తర్వాత నేను మార్నింగ్ చూస్తున్నాను. చూడండి మనకు పిండి ఎలా పొంగింది అనేది చూపిస్తాను. చూడండి ఎంత బాగా పొంగిందో. ఇలా పొంగాలన్నమాట దోశ బ్యాటర్ అనేది. సో మనకి దోశ పిండి రెడీ అయింది. ఇప్పుడు ఇది కూడా బాగా కలిసేలాగా బాగా కలపాలి. ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనకి టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకోవాలండి, చూసుకొని వేసుకోవాలి సాల్ట్. నేను ఇక్కడ వంట సోడా అనేది వాడలేదండి. వంట సోడా వాడామంటే మనకి దోశలు సాఫ్ట్గా వస్తాయన్నమాట. సో నేను ఇక్కడ దోశపిండిలోకి వంట సోడా అనేది వాడట్లేదు. సో అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆలు ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి. ఇక్కడ ఒక స్టవ్ పై ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని శనగపప్పు, ఉద్దిపప్పు, అలాగే జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ ముక్కలు ఇలా తుంచి వేసుకోండి. ఎండుమిరపకాయ, అలాగే ఆనియన్. ఇక్కడ నేను ఒకటి తీసుకున్నానండి ఆనియన్. ఇలా స్ట్రైట్గానే కట్ చేసేసుకోవాలి ఆనియన్స్ కూడా బాగా ఇలా వేగాలి. ఇలా కొద్దిగా వేగాక కరివేపాకు కూడా యాడ్ చేయాలి. ఇలా కరివేపాకు, ఆనియన్ బాగా వేగిన తర్వాత ఒక చిన్న టమోటో ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి. ఆ టమోటా కూడా బాగా మగ్గిన తర్వాత పసుపు, ఉప్పు వేసుకొని అలాగే ఇందులోకి ఇది కంపల్సరీ అండి, పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా వెల్లుల్లి, సాల్ట్, ఉప్పు, ఈ 3 వేసుకొని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అండి ఇది కంపల్సరీ వేయాలండి. మామూలుగా పచ్చిమిర్చి స్ట్రైట్గా కట్ చేసి వేసుకుంటారు కదా, అలా కాకుండా ఇలా పేస్ట్ చేసి వేసుకుంటే ఆలూకి బాగా పడుతుందన్నమాట. అది పచ్చివాసన పోయే వరకు ఒక 2 మినిట్స్ ఇలా మగ్గించాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా చేసుకోవాలండి. ఆలు యాడ్ చేసి ఇదంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారా, ఇలా కలపాలి.
ఇలా కలిపిన తర్వాత ఇందులోకి కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. చూసారా, కొద్దిగా వేయాలి. కొద్దిగా వేసి ఇది కూడా బాగా కలిసేలాగా బాగా కలపాలి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఆలు కర్రీ ఈసారి చేసినప్పుడు దోశలోకి ఇలాగే చేయండి, చాలా బాగుంటుంది. సో 1 మినిట్ తర్వాత ఇక్కడ ఆలు ఫ్రైకి సీక్రెట్ చెప్తాను, ఒక మ్యాజిక్ చెప్తాను. ఇలా ఫ్రై అయింది కదా, మ్యాజిక్ మసాలా అండి, ఇది అందరి ఇళ్ళల్లోనూ ఉంటుంది. సో ఇలాగా చూసారా, మ్యాజిక్ మసాలా ఒక 1/2 స్పూన్ వేస్తే సరిపోతుందండి, మరీ ఎక్కువ అవసరం లేదు. మంచి టేస్ట్ని ఇస్తుందండి ఆలు ఫ్రైకి. అలాగే లాస్ట్లో తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఈ కొత్తిమీర ఆ మసాలా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ఈసారి నెక్స్ట్ చేసినప్పుడు ఇలా తప్పకుండా ట్రై చేయండి. సో మన ఆలు ఫ్రై రెడీ అయింది. మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మసాలా ఎలా చేయాలో చూద్దాం. ఆలు అయింది కదా, ఇప్పుడు మసాలా ఎలా చేయాలో చూద్దాం. మంచి కలర్ఫుల్గా ఉంది కదండి ఆలు. చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకొని మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. ఆనియన్స్ ఒక 3 తీసుకోండి సరిపోతుంది. ఒక 3 కానీ 2 కానీ. అలాగే వెల్లుల్లి ఒక 2 కానీ 3 కానీ, అది కూడా ఆప్షను. ఈ ఒక టమోటా బాగా పండింది వేసుకోవాలి, ఒకటి సరిపోతుంది. అలాగే ఉప్పు, కారం, చూసారా, ఉప్పు కారం యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఇది బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా మంచిగా ఇలాగా బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూసారా, ఇలాగా. దీన్ని ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో పక్కన పెట్టేసేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకొని అందులో దోశ వేసేసుకోవడమే. చూడండి, ఇలా దోశ, ఆలు మసాలా దోశ రెడీ అయిపోతుంది మనకి. ఇలా కొద్దిగా ఆయిల్ వేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా, ఆనియన్ మసాలా ఉంది కదా, అది మొత్తం దోశకంతా ఇలా బాగా అప్లై చేసుకోవాలి. అలాగే ఆలు పెట్టేసుకోవాలండి. మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆలు మసాలా దోశ రెడీ అయిందండి. సో ఈ టిప్స్ నేను చెప్పిన విధంగా మీరు చేసి చూడండి, చాలా బాగుంటుందండి. నెక్స్ట్ కూడా ఇదే కావాలని అడుగుతారు, అంత బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో తప్పకుండా ట్రై చేయండి. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో. 2 సైడ్స్ చూపిస్తాను చూడండి, చాలా బాగా వచ్చింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.